కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వచ్చే వర్షాకాలంలోగా పూర్తి చేయడం ప్రశ్నార్థకంగా మారడంతో నలుగురు మంత్రులతో కూడిన బృందం ఈ రోజు ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి ఇంజనీర్లు, గుత్తేదారులతో చర్చించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలు పరిష్కారాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి సూచించారు. 3 బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించారు. రైట్గా మరి కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు మంత్రులు వెళ్లనున్నారు. దీన్ని పరిశీలించే దిశగా వెళుతున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈరోజు మంత్రుల పర్యవేక్షణ ఉన్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? రమేష్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనకు మంత్రులు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? రమేష్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకి మంత్రులు వెళ్తున్నారు, డీటెయిల్స్ అండి. రైట్ జ్యోతి, అయితే కుంగిన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఆ మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. దాన్ని పరిశీలించడానికి 4 మంత్రులతో కూడిన బృందం ఈరోజు అంటే వెళ్ళడానికి అక్కడ ఎట్లా దాని పరిస్థితి ఎట్లా ఉందని పరిశీలించడానికి వెళ్తుంది. అంటే దానిలో జరిగిన అంటే ఎట్లా జరిగింది, దానికి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటది అని చెప్పి పరిశీలించడానికి అయితే వెళ్తుంది. ఎందుకంటే వర్షాకాలం లోపు, ఎందుకంటే రైతులకు నీరు అందించాల్సిన పరిస్థితి ఉంది. ఈ వర్షాకాలం లోపు కనుక నీరు అందించే పరిస్థితి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించడం లేదు. దానికోసం ఏం చేయాలని చెప్పి మంత్రులు అయితే ఈరోజు పరిశీలించడానికి వెళ్తున్నారు. ఇప్పటికే
అనేక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకులు గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక ఆరోపణలు చేశారు. ఈ అంటే మొత్తం అవినీతిమయమైపోయింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది. కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటీఎం లా కూడా మారిందని చెప్పి గతంలో అనేక ఆరోపణలు చేశారు. అందుకోసమే అంటే దీనిలో ప్రాజెక్టులో నాణ్యత లేదు, అవినీతిమయమైపోయింది, అందుకోసమే ఈ ప్రాజెక్టు కుంగిందని చెప్పి కూడా గతం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రకటించారు. న్యాయ విచారణ కూడా ఆదేశిస్తామని చెప్పి, న్యాయ విచారణ చేయిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇది రీడిజైన్ మొదలుకొని మొత్తం ఆయకట్టులో ఉన్న అంశాలను ఏ విధంగా ఉందని చెప్పి ఇప్పుడు ఈ రోజు వెళ్ళనున్న మంత్రుల బృందం ఏదైతే ఉందో ఆ మంత్రుల బృందం లోతుగా పరిశీలించనున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మొత్తం నలుగురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వివేక్ తదితరులతో కూడిన బృందం అయితే ఈరోజు మేడిగడ్డకు వెళ్ళి మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇంజనీర్లు గుత్తేదారులతో కూడా మొత్తం వారిని తీసుకెళ్లి వారితో కూడా చర్చించనున్నారు. ఏం చేస్తే బాగుంటది, ఎట్లా చేస్తే అంటే ఇప్పుడు దీన్ని పునరుద్ధరించే అవకాశం ఉందా లేదా, పునరుద్ధరిస్తే అంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, భవిష్యత్తులో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి కూడా ఇంజనీర్లను, ఆ గుత్తేదారులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసుకెళ్లి వారితో మాట్లాడే అవకాశం అయితే ఉన్నది. అయితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేపట్టిన ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుగా దాన్ని ఎలా సమర్థించుకుంటారు, పాత కొత్త ప్రాజెక్టుల ద్వారా నిర్మాణ వ్యయం, కొత్త స్థిరీకరణ, ఆయకట్టు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల సమస్యలు పరిష్కారాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా నీటిపారుదల శాఖకు మంత్రి ఉత్తమ్ ఇప్పటికే సూచించారు. అంటే 3 బ్యారేజీలకు సంబంధించి మొత్తం వివరాలను సబ్ కాంట్రాక్టర్లను దానికి సంబంధించి మొత్తం వివరాలు కావాలని చెప్పి వారిని పిలవాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి అయితే వారిని ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం వివరాలను ఈ రోజు సేకరించనున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ లోపాలు తలెత్తడానికి కారణమైనటువంటి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని ప్రాథమికంగా గుర్తించగలిగారా, లేకపోతే ఈరోజు అధికారులతో సమావేశం అనంతరం ఈ సమస్యల మీద చర్చించే అవకాశం ఉందా? కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఒక బ్లాక్ కుంగిపోవడంతో అదే ఏవైతే పిల్లర్లు ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి. వీటిని పరిశీలించే అసలు నేషనల్ సేఫ్టీ అథారిటీ అధికారులు బ్యారేజీ ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణలో ఉన్న లోపాలను ఇప్పటికే ఎత్తి చూపారు. వీటిని కూడా అంటే ముఖ్యంగా వీటిని కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అంటే చెప్పాలని చెప్పి కూడా అంటే ఇక్కడ వెళ్ళే నిపుణుల బృందం అయితే నిర్ణయించుకున్నట్లుగా మనకు అయితే సమాచారం ఉంది. మొత్తం మీద అంటే గత ప్రభుత్వం చేసిన ఆ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వం ఏ తప్పిదాలు అయితే ఉన్నాయో ఆ తప్పిదాలను పూర్తి స్థాయిలో ఎత్తి చూపాలి, ప్రజలకు తెలియజెప్పాలి, కాళేశ్వరం ఉన్న నిజానిజాలను బయటికి పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ బృందం అయితే మంత్రులతో కూడిన బృందం అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మంత్రులను అంటే ఈ చీఫ్ ఇంజనీర్లు, గుత్తేదారులు వీళ్ళే కాకుండా మొత్తం అంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళతో పాటుగా అంటే మొత్తం ఎవరైతే మీడియా పర్సన్స్ ఉన్నారో వారిని కూడా తీసుకెళ్లి మొత్తం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ప్రజల ముందు ఉంచాలని చెప్పి ఆ ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇక ఈ నిర్మాణంలో ప్రధానంగా ఇంజనీర్ల గురించి కానీ దీనిలో ఈ ప్లాన్ మీద దృష్టి సారించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులు వారితో, అలాగే నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ల విషయంలోనూ ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా ఈ నిర్మాణంలో అంటే ఎట్లా చేస్తే బాగుంటది అనే దానిపైన కూడా అంటే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కుంగింది అంటే దాదాపుగా అంటే మేడిగడ్డ వద్ద కుంగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ఇక్కడే అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అటు దీని పైన మళ్ళీ సుందిల వద్ద కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో చోట కానీ పైన మరో ప్రాజెక్టును కూడా నిర్మించే ప్రయత్నం చేసి ప్రజలకు అందించాలి అని చెప్పి ఇప్పటికే భావిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే అలా చేస్తే బాగుంటుందా, లేకపోతే ఉన్నదాన్నే సెట్ చేసి ఆ ప్రజలకు అందిస్తే ఎలా ఉంటుంది? మొత్తం ఇప్పటికే దీన్ని ఆ ప్రజలకు ఏవైతే సాగునీరు అందించడానికి సాగునీరు కొంత మేరకు అందుతున్నప్పటికీ కూడా దాని వ్యయం ఎక్కువ అవుతుంది. సాగునీటికి సంబంధించి కరెంటుకు సంబంధించి ఖర్చు ఎక్కువైతుంది. వచ్చే లాభం కన్నా ఖర్చే ఎక్కువైతుంది.
దీన్ని అంటే ఇలా ఖర్చును మొత్తం తగ్గించాలి. కొత్తగా నిర్మిస్తే పైన అంటే మేడిగడ్డ పైన కనుక నిర్మిస్తే మొత్తం ఖర్చును మొత్తం తగ్గించాలి అనే ప్రయత్నంలోనే ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఒక ఎకరాకు ఇచ్చే నీరు అందించడానికి పెద్ద మొత్తంలో వ్యయం అవుతుంది. ఆ వ్యయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలనే కృతనిశ్చయంతోనే ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను సరిచేసి శాశ్వతంగా ఈ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? రైట్, థ్యాంక్ యూ రమేష్. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మంత్రుల బృందం కాసేపట్లో వెళ్లనుంది. కాళేశ్వరం బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఉదయం 11:30 బ్యారేజ్ వద్దకు చేరుకోగానే ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సందర్శించనుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు మీడియా ప్రతినిధులతో లంచ్ అనంతరం 3 గంటల నుంచి సాయంత్రం 4:20 వరకు మేడిగడ్డ నుంచి అన్నారం చేరుకుని బ్యారేజీని పరిశీలిస్తారు. సాయంత్రం 4:30 అన్నారం నుంచి తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5:30 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు మంత్రుల బృందం కాసేపట్లో వెళ్లనుంది. కాళేశ్వరం బ్యారేజీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఉదయం 11:30 బ్యారేజీ వద్దకు చేరుకోగానే ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సందర్శించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మీడియా ప్రతినిధులతో లంచ్ అనంతరం 3 గంటల నుంచి సాయంత్రం 4:20 మేడిగడ్డ నుంచి అన్నారం చేరుకుని బ్యారేజీని పరిశీలిస్తారు. సాయంత్రం 4:30 అన్నారం నుంచి తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5:30 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.